జనరల్‌గా, జనరల్‌గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇక్కడ రెగ్యులర్ అప్రోచ్. వాట్ ఈస్ మీన్ బై రెగ్యులర్ అప్రోచ్? ఈ రెగ్యులర్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు చదువుతున్న విధానం, ఇప్పటి వరకు నువ్వు చదువుతున్న విధానం, ఇప్పటి వరకు నువ్వేం చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంజినీరింగ్ వరకు, డిగ్రీ వరకు, లేకపోతే గ్రాడ్యుయేషన్ వరకు, పీజీ వరకు ఏం చేస్తున్నావు అంటే, క్లాస్‌కెళ్తున్నావు, ఫ్యాకల్టీ వస్తారు, అతను చెప్తాడు, వింటావు, రాసుకుంటావు, రాసుకోకపోతే ఏదైనా బుక్ చదువుతావు, చదువుకొని ఎగ్జామ్‌కెళ్తావు. అంతే కదా! సో, ఈ మెథడ్‌లో నీకేమవుతుందంటే, సిలబస్ అనేది అంత ఎక్కువేమి ఉండదు. రెగ్యులర్‌గా సిలబస్ అనేది అంత ఎక్కువేమి ఉండదు. టైం చాలా ఎక్కువుంటుంది. టైం అనేది చాలా ఎక్కువుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నీకు గతంలో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్స్ గాని, సివిల్స్ కానీ, గతంలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ విధంగా అడిగారు? దీనివల్ల ఏమర్థమవుతుందంటే, నువ్వు ఏ క్లాసెస్ విన్నా, ఏ బుక్ చదువుతున్నా, ఏ కోచింగ్ తీసుకున్నా నీకు ఆ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయనేది తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, నీకు లిమిట్స్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుస్తుంది. డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుస్తుంది. రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది తెలుస్తుంది. దానికోసమే నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిలిమ్స్‌లో నువ్వు చూస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సిందేందంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయాలి. కరెంట్ అఫైర్ క్వెషన్స్ ఆ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలి. టెస్ట్ సీరీస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదే ఎగ్జామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. పాలిటీ సబ్జెక్ట్ తీసుకున్నాను. భౌగోళిక శాస్త్రం తీసుకున్నాను, ఆర్థిక శాస్త్రం తీసుకున్నాను, చరిత్ర తీసుకున్నాను. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒక 500 టాపిక్స్, 500 కాన్సెప్ట్స్ నేను ప్రాక్టీస్ చేశాననుకోండి. గత ప్రశ్నలు, మునుపటి ప్రశ్నలు, ఆ ప్రశ్న సరళ తెలుస్తుంది, ధోరణి తెలుస్తుంది. ప్రశ్నలు అడిగే విధానం మనకు తెలుస్తుంది. ప్రశ్నలో అడిగే విధానం తెలుస్తుంది. సో, ఈ 500 కాన్సెప్ట్స్ నువ్వు గాని ప్రాక్టీస్ చేసినప్పుడు నీకేమర్థమవుతుంది? రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి? ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? అనేది నీకు తెలుస్తుంది. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. అదే సబ్జెక్ట్ మీద ఒక 100 కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే ప్రెజెంట్ ఫోకస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదువుతున్నాం. పాలిటీ చదువుతున్నాం అనుకోండి. కరెంట్ అఫైర్స్‌లో ఏమున్నాయి? మనకి ఒక దేశం ఒకే ఎన్నిక. దాన్ని మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం. దాన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. వుమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ చట్టం. ఇట్లాంటివంతా మనకి న్యూస్ పేపర్‌లో వస్తున్నాయి. ఈ న్యూస్ పేపర్‌లో వచ్చిన దానికి క్వెషన్స్ ఏ విధంగా అడగవచ్చు అనేది నీకు తెలియకపోతే ఎంతని చదువుతావు? ఏమని చదువుతావు? అది నీకు కన్‌ఫ్యూషన్ పోవాలంటే యువర్ గైడ్ అండ్ మెంటర్ ఈస్ పీవైక్యూస్.